యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా హిట్గా నిలిచిన అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ సినిమా ఫెయిల్ అయిందని కొందరు పేర్కొంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా రిజల్ట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారని సోషల్ మీడియా వేదికగా వార్తలైతే తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ఆమె పాత్రకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యత లేదనే సంగతి తెలిసిందే. దేవర ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దేవర సీక్వెల్పై ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. అయితే కొరటాల శివ మాత్రం ప్రస్తుతం దేవర సీక్వెల్ స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నారని, ఈ ఏడాది చివరి నాటికి దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దేవర పార్ట్ 1లో సైఫ్ అలీఖాన్ విలన్ కాగా, దేవర సీక్వెల్లో మాత్రం బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, బాబీ డియోల్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు షూట్ పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారని ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ప్రధానంగా బాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందేనని చెప్పుకోవచ్చు. మరోవైపు దేవర మూవీ శాటిలైట్ రైట్స్ ఇప్పటికీ అమ్ముడవ్వలేదు. ఈ సినిమా బుల్లితెరపై ఎప్పుడు ప్రసారం అవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.